హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మనం ఈ వీడియోలో క్లాస్ 11 ఫిజిక్స్ థర్డ్ లెసన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ డెఫినేషన్స్ అండ్ 1 మార్క్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. సో మనము ఈ సబ్జెక్ట్కి సంబంధించి లాస్ట్ వీడియోలో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ డెఫినేషన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ వెయిటేజ్ ప్రకారం చెప్పుకున్నాం. సో ఫస్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ అంటే ఏంటి? మోషన్ ఇన్ ఏ ప్లేన్ అంటే ఒక బాడీ ఒకేసారి 2 ఆర్ మోర్ మోషన్స్తో వెళ్ళడమే దట్ ఈస్ కాల్డ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఒక బాడీ సేమ్ టైం ఆర్ సేమ్ వెలాసిటీ ఆర్ కదలికను ఫామ్ చేసేది మోషన్ ఇన్ ఏ ప్లేన్. సో ఈ లెసన్ వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1, మొత్తం 7 మార్క్స్. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. స్కేలార్ క్వాంటిటీ ఏ ఫిజికల్ క్వాంటిటీ దట్ హ్యాస్ ఓన్లీ మెగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. స్కేలార్ క్వాంటిటీ అంటే మెగ్నిట్యూడ్ని చూపిస్తుంది కానీ డైరెక్షన్ని దట్ ఈస్ కాల్డ్ స్కేలార్ క్వాంటిటీ. ఇది వచ్చేసి ఫిజికల్ క్వాంటిటీ. సో ఎగ్జాంపుల్ వచ్చేసి స్పీడ్, డిస్టెన్స్, మాస్, టైం. ఇవి మెగ్నిట్యూడ్ చూపిస్తే కానీ డైరెక్షన్ను చూపించవు. సో నెక్స్ట్ సెకండ్ వెక్టార్ క్వాంటిటీ ఏ ఫిజికల్ క్వాంటిటీ దట్ హ్యాస్ బోత్ మెగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. వెక్టార్ క్వాంటిటీ అనేది మెగ్నిట్యూడ్ని అండ్ డైరెక్షన్ను బోత్ చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వెక్టార్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సలరేషన్. నెక్స్ట్ పొజిషన్ వెక్టార్ ఏ వెక్టార్ దట్ షోస్ పొజిషన్ అనే పార్టికల్ విత్ రెస్పెక్ట్ టు origin usually written as r bar equal to xi bar plus yj bar. పొజిషన్ వెక్టార్ అంటే అది ఆ పార్టికల్ పొజిషన్ అండ్ రెస్పెక్ట్ టు ఆరిజిన్కి ఫామ్ అయ్యేది పొజిషన్ వెక్టార్. ఒకే టైంలో కదలికను చేసి మోషన్స్తో పార్టికల్ ఒకే టైంలో పొజిషన్ అండ్ ఆరిజిన్ను రిప్రజెంట్ చేసేదే పొజిషన్ వెక్టార్. ఆర్ బార్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ దీని యొక్క ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ది డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే ఏంటి? ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్. ఒక పార్టికల్ దాని పొజిషన్ చేంజ్ చేయడమే డిస్ప్లేస్మెంట్ వెక్టార్. డెల్టా ఆర్ బార్ ఈక్వల్ టు r2 బార్ మైనస్ r1 బార్ దీన్ని బార్ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ది వెలాసిటీ వెక్టార్. వెలాసిటీ వెక్టార్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ v బార్ ఈక్వల్ టు dr బార్ బై dt బార్. డిస్ప్లేస్మెంట్కి చేంజ్ చేసేదే వెలాసిటీ. పొజిషన్ చేంజ్ చేసేది డిస్ప్లేస్మెంట్ అయితే డిస్ప్లేస్మెంట్ చేంజ్ చేసేది వెలాసిటీ వెక్టార్. సో దాని ఫార్ములా వచ్చేసి v బార్ ఈక్వల్ టు dr బార్ బై dt. నెక్స్ట్ సిక్స్త్ది స్పీడ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ని చేంజ్ చేసేదే స్పీడ్. అంతే కదా, మనం ఒక బైక్ మీద వెళ్తున్నాం. సో అది ఒకే స్పీడ్లో ఒక యూనిఫామ్ మోషన్లో పోదు కాబట్టి దాని స్పీడ్తో పోలేదు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ స్పీడ్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ని చేంజ్ చేసేదే స్పీడ్. ఇట్ ఈజ్ ఏ స్కేలార్. ఇది స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీని మనం చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇది మెగ్నిట్యూడ్ చూపిస్తుంది కానీ డైరెక్షన్ను చూపివ్వదు. నెక్స్ట్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి? యూనిఫామ్ అంటే ఒక బాడీ ఒకే కాన్స్టాంట్ స్పీడ్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు పోయేదాన్ని యూనిఫామ్ మోషన్ అంటాము. సర్క్యులర్ మోషన్ ఆఫ్ ఏ బాడీ సర్క్యులర్ పాత్ కాన్స్టాంట్ స్పీడ్ బై చేంజింగ్ డైరెక్షన్. అది డైరెక్షన్ చేంజ్ అవుద్ది కానీ కాన్స్టాంట్ స్పీడ్తో పోద్ది. ఇక్కడ సర్క్యులర్ మోషన్తో పోయేటప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుద్ది కానీ స్పీడ్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్. డైరెక్షన్కి టువర్డ్స్గా పోద్ది. దట్ ఈస్ కాల్డ్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. AC ఈక్వల్ టు v² బై r. నెక్స్ట్ నైన్త్ది projectile. Any object thrown with an initial velocity and moves
అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ ఓన్లీ. ప్రొజెక్టైల్ అంటే సపోజ్ మనం ఒక బాల్ని విసిరేసాం, అది ఒక సమ్ పాయింట్ దగ్గర పడుతుంది, అది సర్క్యులర్ మోషన్తో అది కర్వ్డ్ పాత్ ఏర్పడుతుంది, దట్ ఈస్ కాల్డ్ ప్రొజెక్టైల్. నెక్స్ట్ projectile motion, the motion of a projectile in the curved path parabola under gravity. ప్రొజెక్టైల్ మోషన్ అంటే మనం వేసే బాల్ వచ్చేసి కదలికతో కర్వ్డ్ పాత్ ఫామ్ అయ్యి, దట్ ఈస్ కాల్డ్ ప్రొజెక్టైల్ మోషన్. నెక్స్ట్ 11th హారిజాంటల్ రేంజ్. దీని యొక్క సింబల్ వచ్చేసి ఆర్. హారిజాంటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ఏ ప్రొజెక్టైల్. హారిజాంటల్ అంటే ఇలా మనము దాన్ని వేసినప్పుడు అది ఏ డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది, దట్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ రేంజ్. దాని ఫార్ములా వచ్చేసి ఆర్ ఈక్వల్ టు u² sin 2θ/g. నెక్స్ట్ 12th టైమ్ ఆఫ్ ఫ్లైట్. టోటల్ టైమ్ ఆఫ్ ప్రొజెక్టైల్ స్టేస్ ఇన్ ది ఎయిర్. ఇదేంటంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే మనం ఇప్పుడు ఒక బాల్ వేస్తాం, అది ఎయిర్లో ఇలా కర్వ్డ్ పాత్గా ఫామ్ అవుద్ది. ఇక్కడ అది ఎంత టైం తీసుకుందో దట్ ఈస్ కాల్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. దీని సింబల్ వచ్చేసి క్యాపిటల్ టీ. క్యాపిటల్ ఫార్ములా వచ్చేసి T = 2u sin θ/g. నెక్స్ట్ 13th మ్యాక్సిమం హైట్. దీని యొక్క సింబల్ వచ్చేసి క్యాపిటల్ హెచ్. మ్యాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ రీచ్డ్ ప్రొజెక్టైల్. ఆ బాల్ అనేది ఎక్కడ పాయింట్ మీద పడుతుందో దట్ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం హైట్. ఫార్ములా వచ్చేసి H = u² sin² θ/2g. నెక్స్ట్ 14th రిలేటివ్ వెలాసిటీ. వెలాసిటీ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ రీచ్డ్ బై ఏ ప్రొజెక్టైల్. ఆ ఆబ్జెక్ట్ అనేది మనం వేసినప్పుడు వేసిన దగ్గర నుంచి అండ్ రీచ్ అయ్యేంత వరకు ఉన్నదో దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ వెలాసిటీ. దాన్ని మనం రిలేటివ్ వెలాసిటీ అంటాం. ఏంటంటే మనం ఒక బాల్ వేసినప్పుడు మనం వేసిన దగ్గర నుంచి అది పడేదాకా మనం అబ్జర్వ్ చేసేది రిలేటివ్ వెలాసిటీ. సో దాని ఫార్ములా వచ్చేసి H = u² sin² θ/2g. నెక్స్ట్ రిలేటివ్ వెలాసిటీ చెప్పుకున్నాం. నెక్స్ట్ 15th వెక్టార్ ఎడిషన్. వెక్టార్ ఎడిషన్ అంటే ఏంటి? ఇది ట్రయాంగిల్ మెథడ్. ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ ప్లేస్డ్ హెడ్ టు టైల్, ద రిజల్టెంట్ ఇన్ డ్రాన్ ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ టు ఎండ్ ఆఫ్ సెకండ్. వెక్టార్ ఎడిషన్ అంటే మనం 2 వెక్టార్స్ని ప్లేస్ చేసినప్పుడు అది హెడ్ అంటే హెడ్ టు టైల్, ద రిజల్టెంట్ డ్రాన్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ ది ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది సెకండ్. మనము ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు దానికి హెడ్ టు టైల్ అని ఉంటుంది. మనం దాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టు ఎండ్ ఆఫ్ ది సెకండ్ చేస్తాం, దట్ ఈజ్ కాల్డ్ వెక్టార్ ఎడిషన్. నెక్స్ట్ 16th ఎడిషన్ చెప్పుకున్నాం. ఇది ట్రయాంగిల్ మెథడ్లో. ట్రయాంగిల్ మెథడ్లో మనము హెడ్ ఆ టైల్ తీసుకున్నప్పుడు దాని రిజల్ట్ కూడా ఫస్ట్ టు ఎండ్ అట్లనే ఫామ్ అవుద్ది. అలాగే వెక్టార్ ఎడిషన్ ప్యారలగ్రామ్ మెథడ్లో 2 వెక్టార్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఫ్రమ్ ఏ ప్యారలగ్రామ్, ద డయాగ్నల్స్ విత్ గివ్ రిజల్టెంట్ వెక్టార్. ప్యారలగ్రాములో మనం ఒక వెక్టార్ని ఫామ్ చేసినప్పుడు దాని ట్రయాంగిల్స్ రిజల్టెంట్ చూపిస్తాయి, కానీ ఇక్కడ హెడ్ టైల్ చేసినప్పుడు హెడ్ టైల్ పర్ఫెక్ట్ కనపడుతుంది, కానీ ఇక్కడ దాని డయాగ్నల్స్ వచ్చేసి రిజల్టెంట్ని చూపిస్తాయి. నెక్స్ట్ 17th స్కేలార్ ప్రోడక్ట్. స్కేలార్ ప్రోడక్ట్ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది డాట్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఆఫ్ మెగ్నిట్యూడ్ ఆఫ్ 2 వెక్టార్స్ అండ్ ది కొసైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దిమ్. కొసైన్ యాంగిల్ స్కేలార్ ప్రోడక్ట్కి వచ్చింది, వెక్టార్ ప్రోడక్ట్కి సైన్ యాంగిల్ వచ్చింది. డాట్ ప్రోడక్ట్ అంటే మనము మెయిన్ గుర్తుంచుకోవాల్సింది డాట్ ప్రోడక్ట్ అంటే కాస్ థీటా అని, ఇంటూ క్రాస్ ప్రోడక్ట్ అంటే సైన్ థీటా అని గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మనకు ఈజీగా అర్థమవుద్ది. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు AB కాస్ థీటా, దట్ ఈజ్ కాల్డ్ స్కేలార్ ప్రోడక్ట్ యొక్క ఫార్ములా. మనం దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 2 వెక్టార్స్ టు ఫార్మ్ ఏ
కొసైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్. యాంగిల్ వచ్చేసి టీటా తీసుకున్నాం. దీన్ని గుర్తుపెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏ బార్ ఇంటూ బి బార్ ఈక్వల్ టు ఏబి సైన్ టీటా. ఇక్కడ ఎన్ క్యాప్ వస్తుంది. ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఇది ఉంటుంది, దీనికి ఇది ఉంటుంది. ప్రోడక్ట్ ఆఫ్ మెగ్నిట్యూడ్ అండ్ సైన్ ఆఫ్ యాంగిల్ గివెన్ ఏ వెక్టార్. సో ఇంతవరకు డెఫినేషన్ చెప్పుకున్నాం. సో అర్థం కాకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ, గివ్ ఎగ్జాంపుల్. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ, గివ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ డిఫైన్ పొజిషన్ వెక్టార్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ డిఫైన్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ డిఫైన్ మెగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ యూనిట్ vector. Next 7th question write the unit vector along xyz axis. Next 8th question what is resultant vector. Next 9th question define dot product of scalar product. Dot product అంటే మన స్కేలర్ ప్రోడక్ట్. సో సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ మనం ఇందాక సరిగ్గా అర్థం కాలేదనుకుంటున్నాం మీకు. సో దీనికి ఎగ్జాంపుల్తో సహా చెప్పాలంటే మనం ఒక బాల్ని త్రో చేసినప్పుడు మనం ఇక్కడ నుంచి త్రో చేసాం, అది ఇలా వచ్చి మళ్ళీ డైరెక్షన్ని సెంటర్కే డైరెక్షన్ మూవ్ చేసి అండ్ అది సెంటర్కే మూవ్ చేసినప్పుడు యాక్సిలరేషన్ యాడ్ అవుద్ది. ఎందుకంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ దట్ కాల్డ్ యాక్సిలరేషన్ కాబట్టి. సో మనకు బాల్ త్రో చేసినప్పుడు అది కర్వ్డ్ పాత్ అవి మళ్ళీ సెంటర్కి వెళ్ళే మూవ్ అవుతే దట్ ఈజ్ కాల్డ్ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్. సో అర్థమైందా? నెక్స్ట్ మనం చెప్పుకునే వాటిలో ఇంకా 10th క్వశ్చన్ నుంచి చెప్పుకోవాలి. డిఫైన్ క్రాస్ ప్రోడక్ట్. క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంటో రాయాలి. క్రాస్ ప్రోడక్ట్ అంటే వెక్టార్ ప్రోడక్ట్. నెక్స్ట్ 11th వాట్ ఈజ్ ప్రొజెక్టైల్ మోషన్. నెక్స్ట్ 12th వాట్ ఈజ్ హారిజాంటల్ రేంజ్. నెక్స్ట్ 13th వాట్ ఈజ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. నెక్స్ట్ 14th వాట్ ఈజ్ మ్యాక్సిమం హైట్ ఇన్ ప్రొజెక్టైల్ మోషన్. నెక్స్ట్ 15th వాట్ ఈజ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. నెక్స్ట్ 16th డిఫైన్ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్. నెక్స్ట్ 17th హౌ మెనీ కాంపోనెంట్స్ డస్ ఏ వెక్టర్ హ్యావ్ ఇన్ ఏ ప్లేన్. నెక్స్ట్ 18th క్వశ్చన్ వాట్ ఈజ్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. నెక్స్ట్ 19th క్వశ్చన్ రైట్ ది ఫార్ములా ఫ్రమ్ రిలేటివ్ వెలాసిటీ ఇన్ ఏ ప్లేన్. నెక్స్ట్ 20th క్వశ్చన్ రైట్ ది ఫార్ములా ఫ్రమ్ హారిజాంటల్ రేంజ్ ఆర్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. సో ఇంకా క్లారిటీగా అర్థం కాలేదంటే కామెంట్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ తెలియకుంటే ఆన్సర్ చేయడం రాకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.